కామెంట్లు పెడతలేరేంది? ఇంకా వస్తలేవేంది మెసేజ్లు? ఏంది మంగ్లీ కామెంట్లు అంటున్నావు? ఫేస్బుక్ తెరిచి తీర్పాటుకు కూర్చున్నావా? ఫేస్బుక్ కాదు సావిత్రి, ట్విట్టర్ లో కామెంట్ పెట్టినా ఎవ్వరు రెస్పాండ్ అయితలేరు. సూది కోసం సోది పెడితే కుంచెడు బియ్యం కుక్క ముట్టిందట. ముచ్చట్లేందేవా నువ్వు ఇయ్యాల? ఊరు దూరమైంది, దవాఖాన దగ్గరైంది, రోగం లేని పేయికి పర్సు కాలైంది. అమ్మో తల్లి, నీ కవిత్వం కళ్ళులోట్లే పెట్టా. ఏమైంది మంగ్లీ? దవాఖానేంది? పొద్దుగాల దవాఖానికి పోతే క్యాన్సర్ అన్నారు సావిత్రి. ఏ క్యాన్సర్ ఏంది మంగ్లీ? మత్పరిస్తున్నావా నన్ను? ఆమె అప్పరిచ్చి మాయ చేసి మందులు ఇచ్చి అర్ధ గంటల 20,000 గుంజి ఇంటికి తోలిండ్రు. ముచ్చటేందో చెప్పు, ఏందో సోది పురాణం చెప్తున్నావు. గోరుకు దెబ్బ తగిలి రక్తం గడ్డ కట్టి నొప్పుందని దవాఖానికి పోతే క్యాన్సర్ ఏమోనని అదని ఇదని స్కానింగ్లు చేసిండ్రు. వామ్మో, ఇదెక్కడ చిత్రం? అయినా ఇయ్యాల రేపు డాక్టర్ల నడుపుడే ఉంది. మరి ఏమైంది అసలు? ఆఖరికి గోరు కట్ చేసి ఏం లేదు అంత ఉత్తుతుంది అని చెప్పి చిన్న బ్యాండేజ్ చేసిర్రు సావిత్రి. అయ్యయ్యో, ఉత్త పుణ్యానికి డాక్టర్లు గంత పని చేసిండ్రా మంగ్లీ? ఇవాళ ఎట్లన్నా చేసి జంగు సైరన్ మోగించుడే. మద్దతు కోసం మస్తు ఎయిటింగ్ చేస్తున్నా నేను. సరే గాని నీకు జరిగిన మోసం పక్కకు పెట్టు. నువ్వేమో ట్విట్టర్లో పెట్టినట్టున్నావు, ఏందది? కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలు, వాళ్ళు చేసే మోసాల గురించి పెట్టిన ఎవ్వరు రెస్పాండ్ అయితలేరు. ఈగరం లేని పిల్ల సాపత్ బండల మీద ఇళ్ళ కిందట. నీకెందుకు అవుతారబ్బా? అవునా, మరి రేణుదేశాయ్ మేడం పెడితే ఎందుకు రెస్పాండ్ అయ్యిండ్రు? పేపర్లలో టీవీలలో కూడా వేసిండ్రు వార్త. ఓహో అదా, ఆమె కొడుక్కి దెబ్బ తగిలితే కార్పొరేట్ ఆసుపత్రిలో ఎవ్వరు పట్టించుకోలేదట. అదేనా నువ్వు అనేది? మేడం నేమో ఆసుపత్రులలో పట్టించుకుంటలేరు, నన్నేమో ట్విట్టర్లలో పట్టించుకుంటలేరు. ఏందో ఏమో అంతా. మరి మేడం అంటే పవనాల్ సార్కు ఒకప్పటి భార్య. దెబ్బ తగిలిన పిల్లగాడు స్వయంగా పవనాల్ సార్ కొడుకు కాబట్టి ఆర్తేసిండ్రు. నీదెందుకు వేస్తారబ్బా? మరి మేడం మస్తు పవర్ఫుల్ కదా. అయితే నేను మేడం ఇద్దరం కలిసి సర్కార్ దవాఖానలల్లా సౌలతులు మంచిగా చేయమని పోరాటం చేస్తాం. మేడం నీకెందుకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకు చేయొద్దు? మేడంకి నాకి కార్పొరేట్ ఆసుపత్రులలో జరిగింది, పేదోళ్ళకి సర్కార్ దవాఖానలల్లా జరుగుతుంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. కాయకరు నువ్వు అమ్మప్పచ్చ. అయితే ఏమైంది ఇప్పుడు? ఇది అది ఎప్పటి సందో జరుగుతున్న ముచ్చట్నే కదా. అందుకే రేణుదేశాయ్ మేడం నేను ఇద్దరం కలిసి సనోజిపో అనే సంఘం పెడతాం, అందరినీ ఆదుకుంటాం. ఏంది సనోజిపో సంఘం? ఏంది మంగ్లీ, కొత్తగా వింటున్నా నేను. సర్కార్ దవాఖానలల్లో బాధపడే నోరున్న జీవుల కోసం మా పోరాటం సావిత్రి. అమలా మేడము నోరు లేని జీవుల కోసం పోరాటం చేస్తుంది కదా, గట్లనే మేము ఈ సనోజిపో అనే పోరాటం చేస్తాం. డాక్టర్లు మారుడు కాదు, ముందుగల్లా నువ్వు మారు. ఏమో ధర్నా చేస్తుందట. ధర్నా నడుసక్క.